ప్రభుత్వంతో అంగన్వాడీ వర్కర్స్ ప్రతినిధుల చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. సమ్మె విరమించాలని అంగన్వాడీలను కోరినా ఫలితం లేకుండా పోయింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తగ్గేది లేదని అంగన్వాడీ వర్కర్లు తేల్చి చెప్పారు. గత 15 రోజులుగా తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ ప్రతినిధులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలో చర్చలు జరిపింది. సెక్రటేరియట్ 2వ బ్లాక్ లో మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉషాశ్రీ, విద్యాశాఖ మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా పలువురు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. చివరికి వారి చర్చలు ఫలించలేదు. అంగన్వాడీల డిమాండ్లకు సంబంధించిన చర్చకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ప్రధానంగా అంగన్వాడీలు ఎలాంటి ప్రతిపాదనలు సర్కార్ ముందు పెట్టారు? ఈ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి అసలు? సుమా, న్యాయబద్దమైన తమ డిమాండ్లు సాధించడం కోసం ప్రభుత్వంతో దశల వారీగా చర్చలు జరిపినటువంటి అంగన్వాడీలు తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగారు. గడిచిన 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో 4 విడతలుగా చర్చలు జరిగినప్పుడు కూడా ఎక్కడా వారికి ఫలించలేదు. 5వ విడత చర్చలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే జరిగాయి. చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రధానంగా 11 డిమాండ్లతో కూడినటువంటి ప్రతిపాదనతో ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రధానమైనటువంటి 2 అంశాలకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ రోజు తేల్చి చెప్పారు. వాటిల్లో ప్రధానమైనటువంటి డిమాండ్ వారికి కావాల్సినటువంటి జీతాల పెంపుదల, సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి ప్రతిపాదన ప్రభుత్వమే తీసుకొచ్చింది. నెలకు 26,000 రూపాయల కనీస వేతనం అనే ప్రతిపాదనని తమకు కూడా వర్తింపజేయాలనే ప్రధానమైన డిమాండ్ దగ్గరే 5వ విడత చర్చలు కూడా విఫలమైనటువంటి పరిస్థితి. ఇప్పట్లో జీతాలు పెంపుదల చేసే పరిస్థితి లేదు. సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వంలో తప్పకుండా మేమే జీతాలు పెంచుతామని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంగా అంగన్వాడీ నాయకులకి చెప్పినటువంటి పరిస్థితుల్లో వారు దీనికి ఏమాత్రం ఒప్పుకోలేదు. చర్చలు విఫలమైనట్లుగా వారు ప్రకటించినటువంటి పరిస్థితి. వచ్చేటటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జీతాలు పెంచేటటువంటి వాతావరణం లేదు. వచ్చే గవర్నమెంట్ లో తప్పకుండా జీతాలు పెంపుదలని పరిశీలిస్తామని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం చెప్పినట్లు మొత్తం అంగన్వాడీ కార్మిక నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు గ్రాట్యుటీకి సంబంధించినటువంటి అంశం గురించి కూడా మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు అని చెప్పేసి నాయకులు స్పష్టంగా పేర్కొన్నారు. ఆ అంశం, గ్రాట్యుటీకి సంబంధించిన అంశం మా పరిధిలో లేదు, ప్రభుత్వం పరిధిలో లేదు. మీరు అవసరమైతే కోర్టులోకి వెళ్లండి, కోర్టు నుంచి మీరు పోరాడండి అని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం తమకు చెప్పినట్లుగా కార్మిక నాయకులు స్పష్టంగా విలేకరులకు చెప్పినటువంటి పరిస్థితి. ఈ 2 అంశాలు ప్రధానమైన అంశాలు. ఈ రెండింటికి సంబంధించి 4 విడతలుగా చర్చలు జరిగినా అవేవి కూడా ప్రభుత్వ ఉపసంఘం దీనికి సంబంధించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించలేదు. కాబట్టి ఈ రోజు చర్చలు కూడా ఈ 2 ప్రధానమైనటువంటి అంశాల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక ముఖ్యమైన అంశం, 2017 నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ బకాయిల గురించి ఎక్కడా కూడా ఇంతవరకు కూడా మాట్లాడలేదు. ఆ కొన్ని వేలాది రూపాయలు ఒక్కొక్క అంగన్వాడీకి రావాల్సినటువంటి, ఒక్కొక్క కేంద్రానికి లక్షల రూపాయలు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల గురించి కూడా మంత్రివర్గ ఉపసంఘంలో ప్రత్యేకంగా ప్రస్తావించినప్పుడు కూడా వాటి గురించి ప్రస్తావించకపోగా ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో 1 ఏడాదికి సంబంధించిన పెండింగ్ బకాయిలు మాత్రం ఇస్తాము, సమ్మెని ఉపసంహరించండి అని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం కోరింది. వీటికేటి కూడా కార్మిక సంఘ నాయకులు ఆమోదించలేదు. చర్చలు విఫలమయ్యాయి. రేపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ముట్టడి కార్యక్రమం జరుగుద్ది. అదేవిధంగా జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల దిగ్బంధనం చేస్తాము, దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు స్పష్టం చేశారు. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.